శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఇవాళ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడానికి కారణం రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లే అని చెప్పారు. ఆనాడు వాళ్ళు చేసిన కృషి వల్లే నేడు మనం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. 40 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకుని 141 ఏళ్ళకి అడిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని ఒక పట్టుదలతో వెనక్కి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేతృత్వంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం లాంటి వారు ఎందరో మహనీయులు సంకల్పంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 28, 1885 దాదాపు 140 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది. 140 ఏళ్లుగా ఆనాడు స్వాతంత్ర్యంలో, ఆ తర్వాత దేశ నిర్మాణంలో తనదైన శైలిలో 40 ఏళ్ళు సంపూర్ణంగా పూర్తి చేసుకుని 141 ఏళ్ళకి అడిగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ యావత్ ప్రపంచంలో అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి పార్టీ. స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు మనని పాలిస్తున్న సందర్భంలో ఆనాడు బారిస్టర్గా సుఖభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్ని త్యజించి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని